నమస్తే. హైదరాబాద్ లో హైడ్రా దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు మనం చూసినాం ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చివేయడం ఒక ఎత్తు అయితే, మళ్ళీ కూల్చివేసిన తర్వాత కూడా సో మనం చూసి ఇంకో 10-15 minutes బ్యాక్ కూడా హైకోర్టు అండ్ స్టే కూడా విధించాలని చెప్పి, అంటే గతంలో కూడా దీన్ని కూల్చాలని హైకోర్టు అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు స్టే చేయాలని చెప్పి. సో మాట్లాడుతుంది దీనిపైన మాట్లాడి మనతో పాటు ఎంపీ రఘునందరావు గారు. నమస్తే. నమస్తే. సో చెప్పండి సార్, ముందుగా ఇది హైడ్రా అనేది ఏ విధంగా కనిపిస్తుంది? అంటే మీకు కొంతమంది ఆరోపణ ఇస్తారు ఇది ప్రతిపక్ష పార్టీలకు భయపెట్టారని కొంతమంది అంటారు. మళ్ళీ ఇంకో సైడ్ చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, అంటే పొంగులేటి వర్సెస్ కేటీఆర్ అంటే వాళ్ళు పరస్పర వ్యాఖ్యలు కూడా చేసుకుంటారు అన్న పరిస్థితి. సో మీరు ఎలా చూస్తారు? అందుకనే తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. 1994లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మీరాలం ట్యాంక్ కబ్జా అయిందని ఒక కంప్లైంట్ వస్తే సీనియర్ ఐఏఎస్ అధికారి రేచల్ చటర్జీ గారిని పంపించి మీరాలం ట్యాంక్ను శుద్ధి చేపించి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని కూలగొట్టిండ్రు. ఆ తర్వాత ఆనరబుల్ హైకోర్టు 2007లో 2008లో వచ్చినటువంటి వివిధ రిట్ పిటిషన్ల మీద విచారణ జరిపిస్తూ లేక్ ప్రొటెక్షన్ కమిటీ అని ఒక కమిటీ నేమని చెప్పింది. దాంట్లో భాగంగా జీవో నెంబర్ 157 అనేటువంటి ఒక జీవోని 2010 సంవత్సరం లోపల అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. 2010 జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మెంబర్ సెక్రటరీ, డిఐజీ ఆఫ్ పోలీస్ ఇట్లా ఒక 18 మందితో ఒక కమిటీ వేసిండ్రు. అన్నీ అయిన తర్వాత 2010 నుంచి ఇప్పుడు మనం 2024కి వచ్చినాం. ఏమంటున్నాం? చెరువులు కబ్జా అయినాయి, కుంటలు కబ్జా అయినాయి అంటున్నాం. ఈ 10 నుంచి 24 మధ్యలో చెరువులు కుంటలు కబ్జాలు అయితే అక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్కి బాధ్యత లేదు, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి బాధ్యత లేదు, అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీకి సంబంధం లేదు, లేదా పర్మిషన్లు ఇచ్చినటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రికి ఎవరికి సంబంధం లేదా? అంటే ఒకరి మీద ఒకరు రివెంజ్ తీసుకుంటారో ఇంకేదో అని చెప్పి ప్రజలలో తీసుకొచ్చి లీడర్ల పట్ల చెడ్డ అభిప్రాయం తీసుకొచ్చి దానికి ఎందుకు చేస్తున్నారు? చీఫ్ సెక్రటరీ గారు మీరు రేపు ఒక ప్రెస్ మీట్ పెట్టుండ్రి. 2010 జీవో నెంబర్ 157 వచ్చినాటి నుంచి ఇవాళ దాకా ఇగో ఇన్ని చెరువులలో రఘునందన్ రావు ఇంత కబ్జా చేసిండు, కేటీఆర్ ఇంత కబ్జా చేసిండు, రేవంత్ రెడ్డి ఇంత కబ్జా చేసిండు, ఒక శ్వేతపత్రం ప్రజల ముందు ఉంచు. ఇందాకేదో నాగార్జున గారు ఏదో అన్నారని చెప్తారు కదా, ఒకవేళ చెరువులు ఉంటే నేనే గులగొట్టుకుందని. అట్లా గులగొట్టుకోమని పత్రికా ప్రకటన ఇయ్యండి చీఫ్ సెక్రటరీ గారు. ఎందుకు కేటీఆర్ వర్సెస్ పొంగులేటి దాన్ని ఈ పేపర్ ఇటు సగం ఈ పేపర్ ఇటు సగం ఒక ఆయన కొత్త టేపు కొట్టి కొలు అంటాడు? ఎందుకు కొలిసినవి లేవా జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గర? పేపర్లలో పబ్లిసిటీ కోసం డ్రామాలు తప్ప 2014 నుంచి మా భూములు మాకే అని కొట్లాడిన టీఆర్ఎస్ పార్టీ భూములు కబ్జా చేసి చెరువులు కబ్జా చేసి కుంటల్ని మింగుతుంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ అడ్డం తెచ్చి బొక్కలేకేదో ఇంకా రేవంత్ రెడ్డి ముచ్చట చెప్తున్నాడు. ఇద్దరు దోస్తులా చెల్ల చెప్పిందా? ఎందుకు అవుతున్నాయి? తెచ్చి లోపల వారైందని అడుగుతున్నారు. సో ఇంకోటి మీరు నిన్న ఢిల్లీ కూడా వెళ్ళడం లేదు. సో అక్కడ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దానికి సంబంధించి ఇటు మొత్తం యావత్ దేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ నిరసనలు చెప్పింది, ఎందుకంటే ఈడన్బర్గ్ రిపోర్ట్ ప్రకారం. సో మీరు నిన్న ఢిల్లీ కూడా వెళ్ళడం లేదు, సో రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం లేదు. సో ఈ విధంగా సో ఒక స్టాక్ బ్రోకరు తన షేర్లు అమ్ముకునేందుకు ఒక వార్త ఏదో ఒక ఆన్లైన్ పేపర్లో 2 లైన్లు రాస్తే దాన్ని పట్టుకొని వచ్చి దేశమంతా ధర్నాలు చేపించిండు రాహుల్ గాంధీ. ఏమని? షేర్ల విలువల్ని పెంచిర్రు, ఆదాని అనటానికి లాభం చేసిరు అనే కాడ. ఐఎమ్ నాట్ కన్సర్న్ విత్ ఆదాని ఆర్ అంబానీ. కానీ నేను ఈ దేశంలో పుట్టినటువంటి పౌరుడిగా నాతో పాటు సహచర ఎంపీగా ఉన్నటువంటి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారి మీద, లీడర్ ఆఫ్ అపోజిషన్ మీద, అట్లే ఇంకో ఫారిన్ కంట్రీ నుంచి వచ్చిన బ్లిడ్జ్ అనేటువంటి పత్రిక రాసింది. ఆడపిల్లలతో కలిసి బొమ్మలేసింది. మీ కొడుకున్నాడని, బిడ్డున్నాడని, మీరు ఈడ తిరిగిరని, ఆడ తిరిగిరని అడ్డమైన రాతలని రాసింది. వాళ్ళ మీద చర్య తీసుకోరు ఒకవేళ తప్పు అయితే. నిజమైతే తోలుకొచ్చి పరిచయం చేయరు కొడుకును బిడ్డను ప్రపంచానికి అని అడిగాను. చివరికి ఒక ప్రశ్న సార్, బీజేపీ పార్టీ తెలంగాణలో దూకుడు తగ్గింది అని చెప్పేసి వస్తున్న వార్త. ఎందుకంటే బీజేపీ పార్టీ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. సో బీజేపీ పార్టీ చాలా దూకుడు తగ్గించింది అని చెప్పేసి అంటారు. అంటే మీడియాలో వార్తలు రాస్తలేరు అనేది వాస్తవం. ఎందుకంటే 10 ఏళ్ళ అధికారంలో నుండి దోసుకున్నాడు, వాడు పైసలు ఖర్చు పెడుతున్నాడు, వానికి 4 ఛానళ్ళు పేపర్లు ఉన్నాయి, కొత్త వచ్చిన వాళ్ళకి వీళ్ళకి 4 పేపర్లు ఛానళ్ళు ఉన్నాయి. కాబట్టి ఎవరికి వాళ్ళే భజన చేసుకుంటారు. కానీ వాస్తవం ప్రజలకు తెలుస్తుంది. మీరు రాసినా రాయకున్నా గెలిచినప్పుడు గెలుస్తున్నాం, నడిచేటప్పుడు నడుస్తుంది. 3వ సారి మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో అధికారంలోకి వచ్చినాం, వచ్చేసరి బరాబరి తెలంగాణలో కూడా వస్తాం. కాకపోతే న్యాయం చేయండి రాయండి అని అయితే జర్నలిస్ట్ మిత్రులకి అప్పీల్ చేస్తున్నాం. సో విన్నారు కదా, ఇది రఘునందన్ రావు గారు చెప్తున్న పరిస్థితి. సో ఏదైతే హైడ్రా సంబంధించి కన్వెన్షన్, సో అది కోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో నాగార్జునకి సంబంధించి, సో అది కూల్చివేయద్దు అని చెప్పేసి ఆపేయాలి మధ్యంతర ఏదైతే స్టే ఇచ్చిందో, సో దానికి సంబంధించి హైకోర్టుకి కూడా చెప్తున్న పరిస్థితి. రఘునందన్ రావు హైకోర్టు కూడా చెప్తున్న పరిస్థితి ఏంటంటే, సో ఇటు ఒకసారి చెక్ చేయండి, అంటే మీరు గతంలో కూల్చోమన్నారు, మరి ఇప్పుడు కూల్చోద్దు అంటున్నారు ఎందుకు అని చెప్పేసి ఎంపీ రఘునందన్ రావు కూడా అడుగుతున్న పరిస్థితి. నేను అలాగే ఇటు చూసుకుంటే ఇటు నేను సోనియా గాంధీ కూడా, అంటే ఏదైతే మనకి తెలంగాణ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నిరసనలు చెప్పింది. అంటే ఒక ఈడన్బర్గ్ రిపోర్ట్ ప్రకారం సో ఇటు అదాని అంబానీ మోడీ కాపాడుతున్నారు అని చెప్పేసి ఏదైతే నిరసన చేస్తూ దానికి సంబంధించి
ఢిల్లీకి కూడా సోనియా గాంధీకి వెళ్ళి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్తున్నాను. అండ్ అలాగే ఈ బీజేపీ పార్టీ దూకుడు తగ్గించింది అనే దానిపైన కూడా. సో ఇటు చూసుకుంటే ఇటు గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన పేపర్లు రాస్తున్నాను. అండ్ అలాగే ఇప్పుడు ప్రస్తుత అధికారంలో ఉన్న వాళ్ళు వీళ్ళే అంటే కేవలం మీడియా మిత్రులు కూడా సో కేవలం వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఇష్టం వచ్చిన వార్తలు రాసు. సో ప్రజలు మా వైపు ఉన్నారని చెప్పి రఘునందన్ రావు గారు చెప్తున్న పరిస్థితి. సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్.